ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నాకైతే ఎప్పుడెప్పుడు అంతే ఇంకా దైవజన సాక్ష్యం వినాలి. మీరందరూ ఆశపడి వచ్చారు, మరి కూర్చోండి. ఆశపడుతున్నారు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దైవజనులు సర్వే గారి ద్వారా జీవిత సాక్ష్యం వినబోతున్నాం. ఒకసారి అందరూ సార్ గట్టిగా సభలు కొడుతూ అయ్యగారికి అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. మీరందరూ మారు మంచి పొందారా? మరి చేతుల పైకి ఎందుకు వస్తారు? యేసు ప్రభువుకు ఏం చేయాలంటే చేతుల పైకి ఎత్తి హల్లెలూయా ఏమన్నా. ఏం మాస్టర్ గారు ఏందో మెత్తగా ఉన్నాడు ఏందో అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి దైవజనులకు పేరు పేరున వందనాలు. ఏమా పేరు పేరున వందనాలు, అందరికీ వందనాలు. మరి ఎన్నింటి దానికి వింటారు సాక్ష్యం? ఎన్నింటి దానికి వింటున్నారు? మీరు వింటానంటే నేను చెబుతాను. లేదు అయ్య గారు మాకు నిద్ర వస్తుంది, ఈ ఒక్క అరగంట చెప్పి ముగించమంటే ముగిస్తారు. ఎందుకంటే నన్ను మారిన మంత్రి అంటే యేసు ప్రభు అంటే నాకు తెలియదు అండి. మరి పల్నాడు జిల్లా వెండికొండ మండలం ఓ పల్లెటూరులో జన్మించిన వాడిని. మా డాడీ గారు ఏమన్నా ఉద్యోగస్తుడు కాదు, కోటేశ్వరుడు కాదు, లక్షాధికారి కాదు. ఓ పేద కుటుంబంలో పుట్టాడు. మా నాన్నగారు చాలా తాగుబోతు, తిరుగుబోతు, చాలా భయంకరమైన తాగుబోతు. ఆయన నా వయసు ఇంకో 16 సంవత్సరాలు లేదు, 17 సంవత్సరాలు లోపల ఆయనకు టీబీ జబ్బు వచ్చి చనిపోయింది. అప్పుడు మా అమ్మగారి వయసు 35 సంవత్సరాలు. ఎంత వయసు? 35 సంవత్సరాలు. భర్త చనిపోతే ఆ భార్య పడే బాధ ఆ భార్యకే తెలుసు. అమ్మా ఏం తెలిసిందండి? భర్త ఉన్నంత వరకు చక్కగా బతికింది. భర్త చనిపోయిననుకో ఆ కోడల చేతో మాట, ఈ కొడుకు చేతో మాట, లేదు పక్క వారి చేతో మాట అనిపించుకుంది. అదే భర్త ఉంటే ఎవరికొకే మాట అంటారు. కానీ తండ్రి చనిపోతే ఆ బిడ్డలు పడే బాధ ఎవరికడికన్నా వెళ్ళిందనుకోండి, తన బిడ్డలకు భోజనం పెట్టుకుందనుకోండి, ఈ పిల్లలు పోయి ఆనందంతో మా నాన్నున్న మా అమ్మున్న మాకు ఇట్టని పెట్టేది భోజనం అని వాళ్ళు ఉంటే అక్కడికి పోతే చాలా చేతరించుకుంటారు. అందుకే తొందరలో మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ చనిపోయింది అని మనం అంటామండి. ఎందుకంటే నేను అనుభవించానండి. అయితే నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. కానీ మా అమ్మగారికి మరి అన్నదమ్ములు లేరు, ఒక చెల్లెలు ఉంది. చక్కగా మాకు ఆమెకు నేను, నాకు ఆమె, ఎవరికొక లేదు అమ్మా. అయితే మేము యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళం కాదు. మా పితరులు కానించి లేదు మా పెద్దలు కానించి మేము విగ్రహాలను పూజించేవాళ్ళం. చాలా భయంకరమైన విగ్రహాలు పూజించేవాళ్ళం. ఒక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాం. అందుకే మనం చూస్తే ఒక వాక్యం చూసుకొని మనం ఏమండి, 1 తిమోతి 1వ అధ్యాయము కళ్ళు చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను దూషకుడును, విమర్శకుడును, హానికారుడమైన దేవుడు నన్ను నమ్మకముగా ఉంచినట్టు దేవుడు సపటి కొట్టగట్టుగా. ఎందుకు ఈరోజు మీ మధ్యలో నేను పగులు వచ్చా, పగులు ఎవరు రాలే. అందుకని
కొంతమంది దైవజనులు చెప్పి నేను సాయంత్రం చెప్పాలయ్యా, చాలా మంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏమండి కుమ్మరపాలెం అంటే, కుమ్మరపాలెం అంటే మా ఊరి దగ్గరకు ఉంది, మా ఉప్పరపాలెం మా పక్కనే కుమ్మరపాలెం. నేను ఇక్కడికి వచ్చిన పడినే అక్కడ ఆటో దిగిన పడింది ఒక ఆయన అయ్యా మేము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధ బాబు గారికి ఫోన్ చేస్తే, అయ్యా అక్కడ బండి దిగి చిన్నగా వస్తే కుమ్మరపాలెం ఉంటుంది అన్నాడు. నేను ఆలోచించా, మా ఉప్పరపాలెం దగ్గర కుమ్మరపాలెం ఉంది కదా, స్వామి మళ్ళీ ఆయన ఉప్పరపాలెం కాడికి పొమ్మంటాడు, కుమ్మరపాలెం అంటే అక్కడ ఉంది కదా అని ఆలోచిస్తే మళ్ళీ ఆయన అంటుండు. అంతలకు పాపం ఒక ఆయన ఈ దాన్ని వేసుకొని పోతా ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ వస్తే పాపం ఆయన అడిగి వచ్చిన పాటునే అమ్మ వినాల చక్కగానండి, చాలా జాగ్రత్త చూతా. అయితే ఆయన అక్కడికి వచ్చిన తర్వాత చక్కగా తెచ్చి ఆ బండి ఆ ట్రాక్టర్ మా దగ్గర ఆపింది. అయ్యా ఎక్కడికి వెళ్ళాలన్నాడు. సార్ మేము కుమ్మరపాలెం వెళ్ళాలి సార్ అంటే, నేను ఒక కుమ్మరపాలెం వెళ్తున్నా, మీరు ఒక ఎక్కడికి ఉన్నారు. ట్రాక్టర్ మీద ఎక్కుతుంటే దైవజనులు ఫోన్ చేసి, ఆ ట్రాక్టర్ ఏమో ట్రాక్టర్ అంటుంది, చెల్లెం కింద పడిపోద్ది, నీకు బాధగా వచ్చాక ఇద్దరు పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినామండి. ఏమ్మా చెప్పండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యం, నేను దూసుకుడును హానికారుని ఏమండి నేను విమోచకుడిని. నేను యేసు ప్రభు అంటే నాకు తెలీదు, యేసు ప్రభుని నమ్మిన వాడిని కాదు, యేసు ప్రభుని దూషించేవాడిని. యేసు ప్రభు అంటే నాకు అసేగం. యేసు ప్రభు దేవుని సువార్త ఎవరన్నా చెబుతానంటే వాళ్ళ మీదకి భయంకరంగా తిరగబడేవాడిని, కొన్ని వాక్యం చెప్పకుండా చేసేవాడిని. ఏమండి అంత భయంకరమైన వ్యక్తిని. వాళ్ళు ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే, దేవుని వాక్యం చెబుతుంటే, ఇక్కడ మా బడ్జెట్లో మీరు దేవుడి వాక్యం చెప్పొద్దు, మీరు పత్రాలు పంచొద్దు, మీరు వెళ్ళిపోరని వారిని హింసించేవాడిని. చాలా దుర్మార్గులుగా ఉండేవాడిని, భయంకరమైన తాగుబోతు. ఏమండి నేను నల్లమందు, రక్సు, గంజాయి, షోరాయి ఎన్ని, నా వయసు ఎంత. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డలు ఇతర రాష్ట్రాలకు చదువుకోవటానికి వీళ్ళు కష్టపడి, వీళ్ళు చాలా జాగ్రత్తగా డబ్బు కూడబెడుతూ, వారు తిన్నా తినకపోయినా నా కొడుకు ఒక పయోజ్యుడిగా ఉండాలా, వాడు ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే చాలా చక్కగా వాళ్ళు చదివించాలికి ఇతర రాష్ట్రాలకు పోతే వీళ్ళు చేసే పని ఏంటంటే, అక్కడికి పోయిన తర్వాత రక్షకు బాన్ చేయకపోవటం, సారాయికి బాన్ చేయకపోవటం. ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి, అయ్యా నువ్వు చక్కగా చదువుతున్నానంటే, అమ్మా నేను బ్రహ్మాండంగా చదువుతున్నాను, వీడు చదివిదిలే చచ్చాను, ఉన్న డబ్బు మొత్తం వేస్ట్. తర్వాత ఎవరా పరీక్షలు రాసినావు కదా నువ్వు ప్యాస్ అయినవంటే, ఎక్కడ ఒక్క మార్కుతో అయిపోయాడు. ఈ జీవితం మొత్తం ఒక్క మార్కుతో అయిపోతుంది. నా జీవితం ఒక అట్లయిపోయింది ఒక్క మార్కుతో. మా అమ్మగారు ఎన్నోసార్లు అరే చదువుకోరా, నువ్వు బాగుపడతావు, చదువుకోరంటే చదువుకునేవాడిని కాదు. ఈ గంజా తాగే వాళ్ళని బట్టి, సోరా తాగే వాళ్ళని బట్టి, ఏమండి ఇది రక్షితూ అమ్మే వాళ్ళని బట్టి సాహసం చేసేవాడిని. ఎవరంటమ్మా మా అమ్మగారు బతిలాడేది, అయ్యా నువ్వు మానుకో, ఇవన్నీ మనకు కుదరదు. నిన్న చెప్పా కదా, మా అమ్మగారికి నేను, నాకు మా అమ్మగారు తప్ప ఎవరికొక మాకు లేదు. ఈ జబ్బు వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా మాకు ఎవరు బంధుత్వం లేదు. మీ ఇద్దరమే ఒకరికొకరు సాయపడేది. ఇందాక చెప్పా కదా, యవ్వన కాలంలో ఆమె యవ్వనాన్ని చంపుకొని నా కొరకు తన భర్తకి ఇచ్చిన మాట కొరకు తన కుమారుణ్ణి ఒక పయోజ్యుని చేయాలా, ఆ కుమారుణ్ణి చదివించాలా. మరి నా భర్త చనిపోయిండు, నా భర్త చాలా బాధల్లో చనిపోయిండు, కానీ ఈడికి ఒకటి కాకుండా నేను అతన్ని చదివించాలా, ఒక పయోజ్యుని చేయాలంటే చదువు నా వంట పట్టలే పట్టిందా. నేను 1వ తరగతిలో చదువుకు అమ్మా, నేను 1వ తరగతిలో చదువుకోవాలి, కానీ బైబిల్ చదివిస్తుంటే చప్పట్లు పట్టాలి. అటు కొట్టకూడదు, దగ్గరని కొట్టాలి. చప్పట్లు ఎట్ట కొట్టాలా, దగ్గర కొట్టాలి. ఏమా అయితే ఒకనాడు మేము యేసు
ప్రభు నమ్మిన వాళ్ళం కాదు కదా, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు కదా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను సువార్త ప్రకటించేవాళ్ళం కాదు. ఎవరైనా వచ్చిందనుకోండి మేమేమంటాం, మీరు కోపపడద్దండి. నేనేమంటే ఆయన మాలోల దేవుడు, మాదిగోల దేవుడు, ఆ తెల్లల దేవుడు, ఎన్ని ఆయన మనం చూపించేది. ఆయన చూపించకంటే గాంధీని పూజించింది బెటరు. గాంధీ మన దేశానికి స్వతంత్రం తెచ్చిండు. చాలా ఆయన పెద్దోడు. ఏనది యేసు ప్రభువు మనం నమ్ముకునేది, మనం బానిసత్వం చేసినది మళ్ళీ ఒక నిందగా అది మిగిలిపోయేది. ఈరోజు చాలామంది హిందువుల్లో ఆయన యేసు ప్రభు ఒక కుల మార్పిడి, ఆయన ఏదో అంటారు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిండు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించిండు. మానవుని పాపాల కొరకు ఆయన ప్రాణత్యాగమైండు. తండ్రి మన కొరకు పరలోకం నుంచి తండ్రి మన కొరకు ఆయన పంపించిండంటే, కానీ ఆ నిజమైన దేవుడిని నేను నమ్మలా, ఆ నిజమైన దేవుడిని స్తుతించలా, ఆ నిజమైన దేవుడిని నేను అంగీకరించలా. నేనేం చేసేవాడినంటే, ఇప్పుడు యాప చెట్టు ఉందనుకోండి, బాగా ఆలోచించండి. యాప చెట్టు ఉంది కదా, ఆ యాప చెట్టు దేవుడు అనుకునేవాడిని. ఎవరట అసలు మాట్లాడితే ఆ యాప చెట్టు దేనికి సాదృశ్యం అంటే, ఒక దారబంధనానికి, ఒక మంచానికి, దానికే సాదృశ్యం, దేవుడికి సాదృశ్యం. నా జీవితంలో అప్పుడు ఆ విగ్రహాలను పూజించేటప్పుడు, ఆ విగ్రహాలను ప్రేమించేటప్పుడు నేను అనుకుంటా ఈ యాప చెట్టుకు దేవుడేనని. దానికి ఏం చేస్తున్నాడు, చక్కగా ఓ తాడు కట్టి శుభ్రంగా పసుపు వేసి శుభ్రంగా దానికి పూజిస్తూ ఉండేవాడిని. ఈ పూజలు చేస్తా చక్కగా ఈ పూజలతో తిరుగుతుండేవాడిని. అప్పుడు మా అమ్మగారికి ఒక నాతోటే ఉండేది, చాలా చక్కగా ఇద్దరం పూజలు చేస్తున్నాము. చాలా ఇబ్బంది కాకుండా, ఏ తగాద లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా మేము ఇద్దరం చక్కగా ఒకరి మాట ఒకరు ఎట్టు, ఒకరి మాటతో ఒకరితో ఉంటా ఉండేవాళ్ళం. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేసిందంటే, మా అమ్మగారికి భయంకరమైన జబ్బు వచ్చింది, చనిపోయింది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈమె ఎందుకయ్యా బతకదు అసలు అంటే, నేను ఏడ్చేది. ప్రభు, మరి నాకు నా తల్లి తప్ప నాకు అన్నదమ్ములు లేరు, నాకు అక్క చెల్లెలు లేరు, నాకు ఎవరు లేరు. ఇంతవరకు ఆమె నా కొరకు బతికింది, నేను ఆమె కొరకు బతికా. ఎందుకయ్యా మా ఇద్దరికి ఇప్పుడు ఎడబోతున్నావు, ఎందుకంత భయంకరమైన జబ్బు వచ్చిందని నేను ఏడుతూ ఉన్నాను. డబ్బులు ఎవరి దగ్గరికైనా అప్పు తెచ్చుకోవద్దంటే మా నాన్నగారు 80,000 రూపాయలు అప్పు తెచ్చి చనిపోయాడు. ఒక మహానుభావుడు తక్కువ తెరువు తెచ్చి మా ఇంటి ముందు పోసి, అరే మీ నాన్న డబ్బులు అప్పు తీర్చలేదు, అది కాబట్టి నేను తక్కువ ఎరువు తెచ్చిపోవచ్చు. సరే, ఆయన కర్మ ఆయన కొడుకని నేను ఆలోచించానండి దేవుని పెట్టాను. అయితే ఈ మీకేమో భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు, చనిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, ఏమో బతకను, ఇది ఎంత డబ్బు, 1,00,000 రూపాయలు పెట్టినా 2 లక్షలు పెట్టినా అయ్యా ఏం బతకదని చెప్పినట్టు దేవుని పెట్టాను. అయితే అప్పటికే మా ఊర్లోకి ఇప్పుడు మా అయ్యగారు నాకు ఫోన్ చేసిండు. నేను వాక్యం ఉన్న అయ్యగారు అంటే ఇప్పుడు ఫోన్ పెట్టేసిందండి. అయితే ఆయన ఆ ప్రాంతంలో దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుడి వాక్యానుసారంగా అక్కడ నడుస్తూ, ఆయన దేవుడి మార్పులకు నడిపిస్తున్న సమయంలో ఏమండి ఆయన మా ప్రాంతానికి వచ్చిందండి. అంతకుముందు మా కులంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు. అంటే మేము యాదవులు, అంటే మా కులం ఏంటంటే యదువంశ రాజులు అంటారు. ఏ రాజులు అండి? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ పొలంలో ఉన్న గొల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ కొరకు ఈదుల రాజు పుట్టిందని ఒక దూత, ఒక ఎలుగు వాళ్ళ దగ్గర పోయి ప్రకటించిందండి. వాళ్ళే యేసుక్రీస్తును ఆ రోజు చూసిన రాజులు ఎవరంటే వాళ్ళే యదువంశ రాజులు. ఎవరంటే వాళ్ళు యదువంశ రాజులు అంటే యాదవ రాజులు అంటారు వాళ్ళు. ఎవరంటారన్నా, వాళ్ళు గొర్రెలు కాస్తూ ఊరు బయట కాపురులుగా ఉంటూ వాళ్ళకి చక్కగా కాల్చేవాళ్ళు. ఆ వంశంలో పుట్టినోళ్ళు. కానీ మేమేమంటామంటే, మా వంశంలో ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించే వాళ్ళం కాదు. మేము ఎవరినంటే కృష్ణుని అంగీకరించేవాళ్ళం. ఎవరంట? కృష్ణుడు. మాకు ఇప్పుడు ఒక చాలామంది మేము అనుకుంటాం యాదవులం, అసలు నిజమైన దేవుడు యేసుక్రీస్తు మా దేవుడు. కానీ మేమేమనుకుంటామంటే ఆయన ద్వారకుల దేవుడు, మన యాదవులకు అందరికి ఆయన దేవుడు, గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే మన గురు పొంచాలండి. ఎక్కడ యాదవ సంఘం ఉంటే అక్కడ కృష్ణుడికి ఉంటుంది. అమ్మా మీరు చూస్తుంటారు. అయితే అటు పూజించేవాళ్ళు. అయితే భయంకర జబ్బు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు అన్నారు, ఏం బతకదయ్యా, ఎందుకంటే నేను ఏడ్చేది, కన్నీళ్ళతో పెట్టేది. నీ బోటల దగ్గర డబ్బులు పెడితే ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏడ్చేవాడిని. ఎందుకు ప్రభా,
మరి మమ్మల్ని ఎందుకు జన్మించినాం, మేము ఎందుకు ఈ కష్టపడ్డాం, ఎందుకు ఈరోజు మా తల్లిగారు చనిపోయే స్థితిలో ఉంది, భయంకరమైన స్థితిలో ఉంది, నేను బతికించుకోలేకపోతున్నా. నా కొరకు ఆమె 9 నెలలు ఆమె గర్భంలోకి ఇచ్చి పెంచి నన్ను ఇంతటి వాడిని చేసింది. ఆమె చనిపోతుంటే ఆమె నేను బతికించుకోలేకపోతుంది. ఎందుకు ప్రభా అని ఏడ్చాను, కన్నీళ్ళు విడిచిన. కానీ అప్పటికి ఒక సుఖం లేకుండా పోయిందండి. అంత స్థితిలోకి వచ్చింది. వాళ్ళు డాక్టర్లు అన్నారు, ఎందుకయ్యా బతకదు, తీసుకెళ్ళి మీ పెద్దలు చిన్నలు మీ చుట్టాలు బంధువులు ఉంటే వారిని చూపించు అంటే నేను ఏడ్చాను. అప్పుడు ఏ దేవుడిని, ఎంతోమంది దేవుళ్ళు కొలిచాను, ఎంతోమందిని ప్రేమించాను. అప్పటికొక నేను యేసుక్రీస్తుని నమ్మలే, అప్పటికొక నేను దేవుణ్ణి అంగీకరించాను. కానీ ఆ ప్రాంతానికి, మా ప్రాంతానికి వచ్చిన అయ్యగారిని చూసి చాలా జాగ్రత్త పడి మా అమ్మగారు అంది, అయ్యా నేను అక్కడికి పోయి పేరు చేయించుకుంటాను కానీ. ఇప్పుడు చాలామంది కైతుల్లో ఎందుకు మాట చెబుతున్నంటే, తల్లి ప్రభువుని నమ్ముకుంటే కొడుకులు సారాయి కొట్ల పడుతుంది. లేరమ్మా సొంతోళ్ళు మనలో చెప్పండి. వీళ్ళ తల్లి కష్టపడి, అయ్యా నువ్వు మారురా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని చేతులను పాడు చేసుకున్నావు, తాగి నీ లివర్లు పాడైపోతున్నాయి, నీ గుండె ఆటం వచ్చింది, లేదు నువ్వు చనిపోయే స్థితిలోకి వచ్చినావు, అన్ని నీ కిడ్నీలు పనికిరాకుండా పోతున్నాయి, నువ్వు మానేరంటే మరి అట్లా లేదు. దేవుడి సన్నిధికి రారా, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని నమ్ముకో, ప్రభుని అంగీకరించు. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు, చనిపోయే వాళ్ళని తిరిగి లేపే దేవుడు, మరణకాలం నుండి ఇడిపించే దేవుడు. నువ్వు దేవుడి దగ్గర రమ్మంటే నువ్వు చాలమ్మా, నువ్వు మొక్కుతున్నావుగా, నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావుగా అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఒకటి ఏంటంటే, తల్లి ప్రార్థన కుమారుడికి దీవెనగా పడుతున్నాడు. ఎవరు పడుతుంటే ఏమ్మా, ఇంతవరకు చక్కగా ఉన్నావు, ఒకే కంచంలో ఉన్నావు, ఒకసారినే అన్నం తిన్నావు, ఒకసారినే ప్రేమతో తల్లి కుమారులు ఇద్దరు ఒకటే కంచంలో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మాకేమొచ్చిందంట, ఇప్పుడు మేమెక్కడికి పోతుంటుందంట, నేను ఏ దేవుడిని అయితే వద్దన్నో, ఏ దేవుడి దగ్గరికి అయితే పోవద్దన్నో, ఏ దేవుడి దగ్గరికి అయితే వద్దన్నో, ఆ దేవుడి దగ్గరికి పోయి నేను పేరు చెప్పుకుంటాను అంటే ఏమండి చెప్పండి. అప్పుడు ఈరోజుమా ఏమండి, నాదేమో ఏ రాజ్యం, సాతాను గారి రాజ్యం. ఇప్పుడు మా అమ్మ ఏ రాజ్యంలోకి వెళ్తుందంట, దేవుడి రాజ్యంలోకి వెళ్తుందని దేవుడు పెట్టాలి. సరే దానికి నేను అన్నా, అమ్మ అక్కడికి వెళ్ళి చక్కగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకొని చక్కగా ఇంటికి రా. మళ్ళీ అక్కడికి పోయి నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటానేవు, అట్టయితే నీ ఇల్లు నీదే, నా ఇల్లు నాదే. ఈరోజు చాలామంది కొడుకులకు ఒక అదే స్థితి ఉంది, చాలామంది భర్తలకు ఒక అదే స్థితి ఉంది. భార్య అంటది, అయ్యా ఈరోజు నువ్వు చితిలో దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించమంటే ఆయన అంటాడు, నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు అంటాడు. ఏమండి, అట్టనే నేను ఒక ఎగతాలు చేసేది మా అమ్మగారు. అయితే ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారికి దగ్గరికి వెళ్ళి, మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఆయన దగ్గర ప్రార్థన చేసి స్వస్థత కలిగింది. చనిపోయామా, బతికింది. బతికినప్పుడు ఇప్పుడు ఏమేమి చేయాలా, బతికిచ్చింది ఏమో నమ్మాలనా వద్దా ఏమో చెప్పండి. అందుకే కదా ఈయన లోకరక్షకుడు, చనిపోయే వాళ్ళని రక్షిస్తానికి, చనిపోయిన వారు తిరిగి పై లేపుతానని కదా చెప్పింది యేసుప్రభు. ఏమండి, అందుకే ఆయన్ను చిలివేసింది. ఎందుకు చిలివేసింది? ఆయన ఆదివారం స్వస్థతలు చేస్తుండు, ఆదివారం అందరిని బాగు చేస్తుంటే ఇక్కడున్న పెద్దలకు చిన్నలకి ఏం వేషం వచ్చి ఆయన అందరూ చిలివేయమంటారు అలేదమ్మా. అయితే ఇప్పుడు నేనేమంటున్నంటే, నేను పూజిస్తున్న దేవుళ్ళు గొప్పలు, నువ్వు పూజిస్తున్న దేవుడు గొప్పడు కాదు. ఎవరంటే గొప్పలు? నేను పూజిస్తున్న దేవుళ్ళు గొప్పలు, ఆయన శక్తివంతులు. ఇదిగో నీ దేవుళ్ళు శక్తి లేని దేవుడు, నీ దేవుడు నువ్వు నమ్ముకుంటున్నావు, ప్రార్థన చేసుకుని స్వచ్ఛత కలిగింది కాబట్టి నాకెళ్ళి రమ్మంటే ఏమేమంటుందంటే, ఆయనే నిజమైన దేవుడు. సపోర్ట్ కొట్టాలా? నేను ఆ దేవుడికి వెళ్ళి వెళ్తున్నాను. ఇప్పుడేం చేయాలండి అమ్మా? వయస్సేమో 16 సంవత్సరాలు లేదు 17 సంవత్సరాలు. ఇప్పుడు తల్లిని విడిచిపెట్టాలి. ఈ నిజమైన దేవుణ్ణి అంగీకరించాలంటే, ఈ ప్రవర్తనలు కొలవాలంటే ఏం చేయాలి? తల్లిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మా అమ్మగారేమో యేసు ప్రభు అయిపోయింది, నేనేమో సాతాను అయిపోయినా. నేనేమో మంత్రాలు చదువుతున్నా, మా అమ్మ ఏమో స్తోత్రాలు చదువుతుంది. ఏం చదువుతుందంట చెప్పరు మీకు? మూవీ వల్ల మాటలు రావా? మాట్లాడబోతుందంట, నోరు పాసి కంపు కొట్టిందంట. ఏం కొట్టింది?
ఇప్పుడు మాట్లాడుతుంటే నోట్లో వాసన రాదంట. నోరు ఎప్పుడైతే మాట్లాడుకుని ఉంటావో, దేవుడు మాట్లాడుకుని ఉంటావో ఏమొచ్చిందంట? పాచికం. అది యాతటోటి దగ్గర మనం మాట్లాడితే ఏమ్మా ఏం మొహం కడిగిన కాడ నిద్ర మొహం కన్నా ఏదో అంత చెండిపోయిన అవసరం వచ్చింది అంట అనరా? ఏమంటే చెప్పండి. అయితే ఇప్పుడు మా ఇద్దరు ఏమైపోయిందంట, అంతకుముందు అమ్మా నీ కొరకు నేను చనిపోతా, అమ్మ నీ కొరికే నేను ప్రాణం పెడతా, అమ్మ నీ కొరికే నేను అంగీకరిస్తున్నా. ఈ తల్లికి కొడుకు ఏమైపోయిందంట? ఏమండి ఇపోయిందా? ఈరోజు అన్నదమ్ములకే పొద్దు కుదరదు, తండ్రి కొడుకే పొద్దు కుదరదు. ఏమండి మా జీవితం లేరేది. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది? స్తోత్రాలు చెబుతుంది. నేనేమంటున్నా? సంశల్య చూక్య రామ సముతే తమ చూకురబాతం అయిపోయింది నాది. ఆమె ఏమంటుందంట? స్తోత్రం యేసయ్యా, ఈ పాపి క్షమించబడాలా, యేసయ్యా ఈ పాపి క్షమించబడాలా, ఈ రక్షణలోకి రావాలయ్యా, ఈ రక్షణలోకి రావాలయ్యా, ఈ రక్షణలోకి రావాలని ఏం ప్రార్థన చేస్తాను? ఇప్పుడు గెలుపు ఓడు తల్లి కొడుకుల్లోనే ఉంది. ఎవరిలో ఉందంట? ఇప్పుడు మా అమ్మగారికి వెళ్ళి నేను పోవాలా, నాకెళ్ళి మా అమ్మగారు రావాలా? ఈరోజు అయిపోయింది. తెచ్చి అంతకుముందు ఒక రీతిగా ఉండి ఇప్పుడేం చేసిందంట? మందిరం తీసుకొచ్చి నా ఇంటి పక్కన వేసింది. ఎక్కడేసిందంట? నా ఇంటి పక్కన. ఇంకా పాపం ఉండదమ్మా చెప్పండి. ఇప్పుడు శత్రువుని తెచ్చి మన ఇంటి పక్కన పెడితే కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళకి మనం పడకపోతే ఆయన తీసుకొచ్చి మన దగ్గర పెడితే మనం ఏమంటాం? అరే నీకేం పనిలేదురా, ఆయనకు మనం పడుతురా, అసలు ఎందుకు తెచ్చి మన ఇంటి పక్కన పెట్టినంటే ఆ కొడుకు అంటమ్మా ఇప్పుడు కదా మనం గొడవాడుకుంది, ఇప్పుడు గొడవాడుకోలేదు కదా, ఇప్పుడు బాగానే ఉండదు కదా, మనం కలిసిమెలిసి. అరే పూర్వం సరే వాళ్ళు చేసింది చెడుతనము నా గుండెలో బెదిలాడుతా. ఇప్పుడు మా అమ్మగారు చేసింది ఎవరి గుండెలు ఆడుతుందంట? ఏమండి చెప్పండి. నేను చెప్పా కదా, యాప చెట్టు ఏం చేసింది? దేనికి సాదృశ్యం చెప్పండి ఏమా? చాలామంది తాడి చెట్టు దేవుడు అంటారు, జిల్లేడు చెట్టు దేవుడు అంటారు, అంటే పుచ్చ చెట్టు దేవుడు అంటారు. చాలా పూజలు చేస్తాను. ఎందుకంటే నేను ఆ పూజలు చేసినాను కాబట్టి, ఆ పూజల్లో నలిగినాను కాబట్టి, ఆ పూజలు చేసింది కాబట్టి ఏం చేయాలా నేను? అంటే అందుకే ఇక్కడ ఏమంటుందంటే, నేను చదవండి మాట అమ్మగారు ఏం చెప్తుందంటే, ప్రభువు నమ్ముకుంటుంది చాలా మందిని దేవుడు రాజ్యంలోకి నడిపిస్తుంది. దాదాపు నేను నా ఇంటి పక్క చర్చి కట్టినాక ఒక 60 మంది 70 మందిని రక్షణలో నడిపించింది. నేను దాదాపు ఒక 40 మంది 50 మంది తాగుబోతులు చేశాను. ఎంతమందిని చెప్పండి, బాగా వినండి. ఈ ఇదే పెట్టండి అయ్యి. ఇప్పుడు మా అమ్మగారేమో ఒక 60 మందిని 70 మందిని ఏమో రక్షణలోకి నడిపించింది. తాగుబోతులు అయితేనే, తిరుగుబోతులు అయితేనే, వ్యభిచారులు అయితేనే, వీళ్ళు పనికిరాని తలలో తిరుగుతుంటే రాండమ్మ దేవుడిని నమ్ముకోండి, దేవుళ్ళలోకి రాండమ్మని మా అమ్మగారు ఏం చేసిందంట? దేవుళ్ళలోకి నడిపించింది. నేనేం చేసిందంట? ఒక 40 మందిని తాగుబోతులు కావచ్చు. అరే మన రాజ్యం మందిరా? ఎవరి రాజ్యం? ఏమంటే చెప్పండి. తాగుబోతుల రాజ్యం తాగుబోతులే, దేవుడి బిడ్డల రాజ్యం దేవుడి బిడ్డలే. ఏమండి దేవుడి బిడ్డలే. చూడండి ఒక మాట, ఎందుకంటే నేను ఆ మాటకు సంబంధం చెబుతా. మలాకి రాసిన పత్రిక చూడండి 1వ అధ్యాయం 3వ వచనం కానీ చదవండి. ఆ మాట అన్న యాకోబు తమ్ముడు. ఇప్పుడు దేవుణ్ణి ఎవరిని ప్రేమించిందంట? చెప్పండి. యాకోబుని ప్రేమించి. ఇప్పుడు జీవితంలో దేవుడు మా అమ్మగారిని ప్రేమించాడు, ఆమెకు దేవుడి సువార్త అప్పచెప్పాడు. ఇప్పుడు నేనెవరినంట? యేసోబులు అంటాడు. ఎందుకంటే ఈయన దేవుడి వాక్యానికి దేవునికి లేకుండా సాక్ష్యాన్ని ఏమైపోయిందంట? నక్కలు పడింది. చాలామంది కైతూలు సంఘాలలో ఉన్న కైతూలు ఇక్కడ కూర్చున్న అక్కలు కానీ అన్నలు కానీ వీళ్ళ సాక్ష్యాలు ఏమైపోతున్నాయంట? అరణ్యంలో నక్కలు పాలైపోతున్నాయి. వీళ్ళు కోటలు ఏమైపోతారంట? కూలిపోతున్నాయి. కొన్ని రోజులు బాప్టిజం తీసుకున్న కొత్తలు ఏం చేస్తారంటే, స్తోత్రం యేసయ్యా నీ స్తోత్రం, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైందంట? యేసయ్యా నువ్వు అంటే నా ప్రేమ కానీ మోకరించలేకపోతున్నాయ్యా. ఏం చేస్తాను? బాప్టిజం తీసుకున్న కొత్తలో ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, యాకోబా ఇదిగో నేను ప్రేమించుతుని, ఇదిగో నీ అన్నను నేను ద్వేషించుతుని. యాకోబా ఇదిగో తన సాక్ష్యమును
నక్కల పాడు అరణ్యములో ఉన్న నక్కల పాలు చేస్తున్నాను అన్నాడు. ఈ సాక్ష్యం ఏమైంది? యేసు ప్రభులు ఏ స్థితిలోకి వచ్చినావు? యేసు ప్రభులు ఏ స్థితిలో దేవుడు నమ్మినావు? ఏ స్థితిలో నువ్వు ప్రభువుని అంగీకరించినవా? ఒకసారి ఆలోచించాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు జరగబోతుంది అది. యేసు ప్రభు నేను అంగీకరించలేదని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నాకు వివాహమైంది. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తాగుబోతుడికి ఎవరైనా పిల్లలు ఇస్తారండి? చెప్పండి, ఇస్తారా? ఎవరు? అదో పనికి మాలేదు. తాగుతున్నా కానీ ప్రేమించి నువ్వే కావాలరా. నేనేం చేస్తాను? నా తాగుబోతున్నా, నా దగ్గర ఏమవుతుంది, ఏం బంగారం లేదు, ఏంటి లేదంటే, కాదురా ఎందుకో నీ మీద నాకు మనసు పడింది, నువ్వే కావాలన్నది. సరే పోనీ పెద్దల మధ్యలో పెళ్లి చేసుకున్నాం. ఏమా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత నేనేమనుకోనంటే, మా అమ్మ ఒక్కటి, నా భార్య నా ఎమ్మటి ఉంటుంది, మేమిద్దరం కలిసి సూత్రాలు చెబుతాం. మా అమ్మ చెంగలకి ఒక్కటే కదా ప్రార్థన చేసేది, మేమిద్దరం చెప్తే మాది బలం అనుకున్నా. ఏమండి, చిన్న చిన్నగా ఒక అడిదిరి 4 కొడుకులు, 3 కూతుర్లు, మొత్తం 7 సంతానం. ఏమా ఎంతమంది? 7 సంతానం అయిన తర్వాత నా భార్య నా ఎమ్మటి అనుకుంటే మా అమ్మ పార్టీకి చేరింది. ఎవరి పార్టీకి? ఏంకొక ఆ పార్టీలోకి చేరిపోయింది. అత్తగోళ్ళు ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? నేను సింగిల్ పార్టీ అయిపోయింది. నాకు బలం ఉంటుంది, నాకు బలం చేకూర్చిద్ది. నా భార్య న్యాయమ్మటి ఉంటుంది. నేను చదివే మంత్రాలలో మంత్రాలు చదివిద్ది, నేను చెప్పే వాక్యంలో వాక్యం చెప్పిద్ది, న్యాయమ్మటి ఉంటుంది. మా అమ్మగారిని ఓడిస్తాను నేను అనుకుంటా ఏమెక్కడికి పోయి చేరిందంట. ఇప్పుడు ఏం చెప్పండి? నా బతికేమైపోయింది? ఒంటరిగా ప్రేమించిన భార్య అత్త పార్టీలో చేరా. ఇప్పుడు నా పార్టీ ఒక్కటేగా అంటే చెప్పండి, నా పార్టీ ఒక్కటేగా. ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఏం చేయాలా? వైద్యం చేయాలా? పిల్లలు అట్టే వెళ్ళిపోయినారు, భార్య అట్టే వెళ్ళిపోయింది. తర్వాత చిన్న ఒక యాప చెట్టు కాడికి కూర్చొని ఆ యాప చెట్టుకు మంత్రాలతో సారం కట్టి, యేసయ్యా ఈ యేసు ప్రభును ప్రేమించే వాళ్ళు మొత్తం చచ్చిపోవాలయ్యా, వీళ్ళందరూ చచ్చిపోవాలయ్యా, నువ్వు నిజంగా నా మంత్రాలు అయితే చచ్చిపోవాలయ్యా, వీళ్ళు చచ్చిపోవాలి, యేసు ప్రభు మొత్తం చచ్చిపోవాలండి. 3 రోజులు చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోలే. ఎలా చచ్చిపోయారు? ఇది నిజమైన జీవం కలిగిన దేవుడైపోయా, సత్యం కలిగిన దేవుడైపోయా, జీవాత్మ కలిగిన దేవుడైపోయా, పరలోకం నుంచి తండ్రి పంపిస్తే వచ్చిన దేవుడైపోయా, ఆయన సర్వశక్తిమంతుడైపోయా. ఏం చేస్తారమ్మా? తర్వాత ఈ యాప చెట్టు దగ్గర యాప చెట్టుని బతిలాడిన మంత్రాలు బంద్ చేయాల. ఓహో ఇది బంద్ చేయలేదనుకుంటా, అట్టే జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్తాం అనుకున్నా. ఏ చెట్టు? తెల్ల జిల్లేడు చెట్టు. బాగా ఆలోచించాను. తెల్ల జిల్లేడు చెట్టుకి వెళ్ళి అమ్మ సాదివారం రోజు బాగా వెళ్ళి దాని చుట్టూ దాన్ని వెళ్ళి కొద్ది పసుపు కుంకుమ వచ్చి లేవంటే అది ఏం చేసిందంటే ఊరికి తిప్పెట్టు కొట్టిందనుకో చచ్చేపోతున్నాడు. ఆ మంత్రాలు ఉన్నోడికి ఆ చెట్టు ఆగింది. కానీ లేకపోతే అమ్మ సాదరం పోయినట్టే ఈ చెట్టుని బెగపడి గీడిపోతాడు. అప్పుడు ఆ చెట్టు కాడికి పోయి ఆ చెట్టు కాడ కూర్చొని ఏమంటుందంటే, ఇదిగో నా భార్య, నా పిల్లలు, మా అమ్మ మొత్తం ఒకటైపోయిండు, నేను ఒకటైపోయినా, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారయ్యా, ఈ చెట్ట నువ్వు లేచి వాళ్ళు కొట్టి చంపుకుంటే ఇది లేస్తే కదా ఏమా లేదా ఇది జీవకుంటే కదా. ఆయన నిజమైన దేవుడు అయిపోయా. ఈ మన మంత్రాలు ఎందుకు పనికి వస్తాయి? పనికి వస్తాయా అండి? పనికి రాగదు. ఇప్పుడు ఏం చేయాలా? నేను ఏనా వాళ్ళు సూత్రాలు చదువుతున్నారు, నేను మంత్రాలు చదువుతున్నా, వాళ్ళు సూత్రాలు చదువుతున్నారు, నేను మంత్రాలు చదువుతున్నా. ఎందుకు వెళ్ళి చనిపోలా? ఈ కైతులు ఎందుకు చనిపోతున్నా? ఎందుకు సావండి రా, సావండి అంటే సత్తుండ్రా ఎక్కువైపోతుంది. ఇప్పుడు చాలామంది హిందువులు ఒక కైతులు సావు అంటే దేశాలు బట్టి ఎక్కువైపోతారు, లక్షల పెట్టి పెరిగిపోతారు. కానీ తగ్గిన వాళ్ళు లేనే లేరు అని చెప్పండి, లేరా? కైతులు ఇప్పుడు చాలామంది పెరిగిపోతారు కానీ తగ్గినట్లేదు. ఇప్పుడు 2 చెట్లు పోయినాయి. ఎన్ని చెట్లు అమ్మా? ఎన్ని చెట్లు? 2 పోయినాయి. తాడి చెట్టు కాడికి వెళ్ళి తాడి చెట్ట ఈ కైతులు చచ్చిపోవాలా? తాడి చెట్ట
నేను ఇన్ని రోజుల నుంచి నీ పూజ చేస్తున్నా, ఇన్ని రోజుల నుంచి తాటికాయలు కాస్తున్నాయి, సమంతమైన కాస్తున్నాయి, ఈ కొమ్మలన్న బడి చచ్చిపోను కదా, ఈ చెట్టు అన్న వాళ్ళ మీద పడితే చచ్చిపోతారు కదా, ఆ చెట్టు పడిపోవాలండి. చెట్టుకు పూజ చేస్తే తాటి చెట్టు పడిపోద్దా? అటు పడిపోద్దా? మాకు ఏంటండి నేను చేసిన నిప్పింది పుల్లుకు తాగి కాలు మీద కాలేసుకొని ఓ తాటి చెట్ట పడిపో, తాటి చెట్ట పడిపో, తాటి చెట్ట పడిపో అంటే ఈ తాటి చెట్టు పడిపోతుంది కదా. అంటే పడిపోయిందా? తర్వాత ఒక మామూలుగా ఎరుపు చెట్టు అని ఉండదు, అందరూ తెలుసు ఎరుపు చెట్టు అని, చిన్నగా ఉంటుంది ఆ పొచ్చు చెట్టు. ఆ చెట్టు ఏం చేసిందంటే ఆ దానికాడికి పోయి చుట్టూ పూజ చేసి దానికాడికి కట్టినడితే అది ఒక వాళ్ళ చెప్పాలి. నా భార్య, మా అమ్మ, నా పిల్లలు దేవుళ్ళు అంతగాని వాళ్ళు ఎందుకు సూచిస్తున్నా, వాళ్ళు ఎందుకు ఒలి మొక్కల వల్లే ఉండరు, నేనెందుకు ఎండిపోతున్నా పోతున్నాని ఓ వైఖరి చెప్తున్నా. వంకర భయానే కదమ్మా, తోడేవులు లేరుగా, అన్నదమ్ములు లేడు, అక్క చెల్లెలు లేదు, బంధువులు లేరు. ఉన్న భార్య ఏమో ఆమె పార్టీలోకి వెళ్ళిపోయారు, ఉన్న పిల్లలేమో ఆమె పార్టీలోకి పోయారు. ఏమన్నా ఇంకా పార్టీ మారితానికి లేదు. ఎవరన్నా పార్టీలోకి వస్తారంటే ఎవరు రావట్లా. ఏమన్నా వస్తారా? గెలుస్తానంటే వస్తారు, గెలవకపోతే ఎవడు వస్తాడు? ఒక స్వామిడి గెలవడు, ఈయనమ్మడు పోతే మనం గెలవరని పోతరా పోరా. ఇప్పుడు నా కాడికి ఎవరు రాలే. తర్వాత నేను ఆలోచిస్తూ ఎందుకే దేవుడా వీడి జాతను ఒకసారి నేను చక్కగా చదువుతున్నాండి. కీర్తన గ్రంథం 115 కీర్తన తీయండి, చదవండి, బాగా చదవండి. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా నాశయము, నీ కృపయే కదా నా పరమశము. ఇచ్చారమ్మా, సూత్రాలు చెప్పండి గట్టిగా. అమ్మ మనం ఎన్ని చెట్లు కాడికి వచ్చినామమ్మా? గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలమ్మా. ఇంకా ఒకటి అమ్మ, ఏ చెట్టు పోయింది? ఆప చెట్టు పోయింది, జిల్లెడు చెట్టు పోయింది, తాడి చెట్టు పోయింది, పొచ్చు చెట్టు పోయింది. అమ్మ ఎన్ని చెట్లు పోయినాయి? 4 చెట్లు పోయినాయి. ఇప్పుడు దేవుడు ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో చదవండి అక్కడ. వారు అనుజనులు వారు దేవుడిని అడిగినప్పుడు ఏమండి చాలమ్మా. ఇప్పుడు వీటికి దేంట్లో చేస్తారంట? ఇంతకు ముందు ఒక రాయి అక్కడ పెట్టి నేను ఏమనేవాడిని, లేదా ఒక ఇత్తడి దగ్గరని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడిని, లేదా ఒక బంగారు దగ్గరని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏమనేవాడినంట, ఈ నిజమైన దేవుడిని వాటికి నేను పూజించేవాడిని, వాటి నిజమైనని మాట్లాడేవాడిని. అక్కడ ఎందుకు దేవుడి వాక్యం చెబుతుందంటే అవి నోరుండి ఏముందంట, ఏమంటే చెవులుండి చేతులుండి ఏమండి ఏమి లేవుంటుందంట. ఇప్పుడు నేను కొలుతున్నట్లు జీవం ఉందా లేదా? జీవం నేను నోట్టు పట్టుకుని నేనేం చేస్తున్నా? అన్నిటి పూజలు చేస్తున్నా. ఓ ఈ కైతులు చచ్చిపోవాలంటున్నా. కానీ ఈ జీవం ఉన్న దేవుడిని గుర్తెరగలా. ఎవరిని గుర్తెరగలా చెప్పండి? అయితే ఇప్పుడు మా అమ్మగారు జీవం కలిగిన దేవుడిని గుర్తెరిగింది. ఇదిగో ఈయన వల్ల నాకు రక్షణ కలిగింది, ఇదిగో మరణము నుండి నన్ను నడిపించిండు దేవుడు, ఇదిగో పనికి మాన చిత్తులో ఉన్న నన్ను బాగు చేసిండు. ఈయన నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఈయన కృప కలిగిన దేవుడు, ఈయన ఆరాధన కేకుడు, ఈయన నిజమైన దేవుడని ఆమె నమ్మింది. నేను ఇప్పుడు ఏది ఉందంట, ఓ బండ తెచ్చి చక్కగా బండ పెట్టి ఆ బండకు 3 నామాలు పెట్టిన. ఎన్ని నామాలు? ఎన్ని నామాలు గట్టిగా చెప్పండి. ఎన్నాళ్ళు? 3 నామాలు పెట్టిన. ఆ బండకు మళ్ళీ పసుపు పూచి ఓ తెల్ల నామాలు 2, ఒక ఎర్ర నామం కూడా పెట్టి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ కైతులు మొత్తం చచ్చిపోవాలి, నిజంగా కొండ మీద ఉంటే నా పేరే 7 కొండలు అయితే నువ్వు చచ్చిపోవాలంటే ఆయనకో చెప్పలే. చెప్పినా ఆయన కూడా దిగిరాడు, ఆయన
ఆయనకు ఒక దిగొచ్చినా దిగిరాలా ఏంది మా అమ్మ కొలిచిన దేవుడు అంత భయంకరం దేవుడు ఇది ఎన్ని దేవతలు కొలుస్తుంటే ఏందయ్యా ఆయన భయంకరంగా ఎందుకు వీళ్ళు చచ్చిపోవటం లేదు ఎందుకని ఏమంటే చెప్పండి నా భార్య నన్ను ప్రేమించింది నా పిల్లలు నన్ను ప్రేమించిండు నా తల్లిగారు నన్ను ప్రేమించింది 9 నెలలు ఆమె గర్భంలో మోసింది పెద్దోని చేసింది పెంచింది ఇప్పుడు ఈ రోజున ఎక్కడొచ్చిందంట దేవతల కానీ ఎక్కడొచ్చింది దేవతల కానీ ఈ రోజు వచ్చింది నీ దేవుడు శక్తిమంతుడు కదంటే ఏమేమంటుందంట నీ దేవుడు శక్తిమంతుడు కాదు కానీ నా దేవుళ్ళో ఉన్న మంత్రాలు గొప్పయో నీ దేవుళ్ళో ఉన్న స్తోత్రాలు గొప్పయో నీ దేవుళ్ళో ఉన్న అవి భయంకరమైనవి ఎన్ని చేసినా ఏం కాకుండా వాళ్ళేమీ చేయరు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాయమ్మా చెప్పండి ఒంటరి ఉన్నా చెప్పనా ఒంటరినా కదా. ఇప్పుడు నేను ఒక శ్మశానంలో పోతే హిందువులు ఏం చేస్తారంటే ఆ మనిషి చచ్చిపోతే ఆ కొడుకులో పెద్ద కొడుకు ఒక కొండ భుజాన పెట్టి ఆ కాట్లో పోయినాక ఏం చేస్తారంటే దాన్ని చల్లగట్టు కొట్టి 3 బెజ్జాలు పెట్టి ఆ కొండను ఏం చేస్తారంట అది పడగొడతారు. అది పైలిపోయిన తర్వాత ఆ కొండ అక్కడ పడేసి వస్తారు. నేనేం చేస్తానంటే 1 గంట ప్రాంతం లేదు ఇప్పుడు మనుషులు ఎవరు కదలరప్పుడు అందరు నిద్రలు పోతారు. 1 గంట ఎవరికొక బజార్ మీద తిరగదు. అప్పుడు తిరిగేది ఏంటంటే శక్తులు మాంత్రిక శక్తులు పనికిరాని శక్తులు. ఈ మాట ఎక్కడుందంటే నేను చెబుతున్నాండి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం త్వరగా తీయాలి గట్టిగా చదివాలి గట్టిగా చదవండి. జకర్యా గ్రంథం ఇదిగో ఒక పుస్తకము ఆకాశముడికి ఎగిరిపోవడం నేను చూతిని చదవాలి గట్టిగా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 5 మొదటి అధ్యాయం సారీ అమ్మా 5వ అధ్యాయం 1 నుండి ఎగిరిపో పుస్తకం అది ఒకటి కనపడదు. అది నీకు ఏమి కనపడుతుందని అడుగగా 23లా వెల్లడుపు ఎగిరిపో ఒక పుస్తకం ఏమండి ఏం కనపడుతుందంట సొలొమోను. ఇది పుస్తకం చూడండి అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఈ పుస్తకం అంతా యాపిచ్చిద్దంట. ఎట్టా పిచ్చిద్దంటే దీనికి నేను చూస్తున్నా ఎక్కడ అన్యాయం ఉంటుందో ఎక్కడ పాపం ఉంటుందో ఎక్కడ పనికి రానితనం ఉంటుందో వారిలో ఇదేం చేసిద్దంటే ఈ పుస్తకం అక్కడ వారిని పాడు చేసిద్దంట. ఎందుకంటే అవి దేంతో నింపబడ్డాయంటే చూడండి బేతాత్మ అండి. ఏమాత్మలంట బేతాత్మ మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి ఈ మధ్య యూట్యూబ్లో కామ్ పెట్టింది అఘోరాన్ని బట్టలు లేకుండా దాన్ని పెట్టలేదా అఘోరం. ఎందుకు వాళ్ళు అఘోరగా మాట్లాడుతున్నట్టే ఎందుకు తిరుగుతున్నంటే ఇప్పుడు నేనేం చెప్పాను మీకు ఈ పుస్తకము ఎక్కడి నుంచి 23 తర్వాత 13 ఇది అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు భూమి మీద ఉన్న ప్రతి చుట్టూ ఎక్కడ అన్యాయం జరిగిద్దో ఎక్కడ అప్రమాణం జరిగిద్దో ఎమ్మెల్యే కావచ్చు లేదు చావుకుడు కావచ్చు చావుకురాలు కావచ్చు లేదు విశ్వాసులే కావచ్చు ఆ సంఘమే కావచ్చు సంఘ బిడ్డలే కావచ్చు ఈ పుస్తకం ఏం చేద్దంట అక్కడ ఆ ఇంట్లో అన్యాయం ఉంటే ఏముంటాయి అంట బేతాత్మ. ఈ బేతాత్మలు దేనికి పనికి వస్తాయంటే భర్తకు భార్యకే కుదరదు అండి. భార్య అంటది నాకు చీరలు తెచ్చి పెట్టమంటే భర్త అంటాడు నా దగ్గర డబ్బులు అంటాడు. ఏమండి ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడి నీకు పని చేసి రోజు నేను డబ్బులు తెచ్చిస్తున్నాను ఏమండి ఈ రోజు నా చీర కొని తాడిగే నీకు కుదరదంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏం చెప్తుందంట వీళ్ళ మధ్యలో అన్యాయం ఉన్నప్పుడు భార్య భర్తల మధ్యలో ఎవరు పడుతుందంట బేతాత్మ. ఈ బేతాత్మల గురించి ఎందుకు నేను చెబుతున్నంటే మేము పూజలు చేసేటప్పుడు మేము వాటిని పరిగణించేటప్పుడు ఆ శ్మశానంలోకి వెళ్ళేటప్పుడు ఆ శ్మశానంలోకి వెళ్ళి మేము ఆ పెంకులు తెచ్చేటప్పుడు ఈ బేతాత్మలకు ఇందా చెప్పే కదా పుచ్చకాయలు ఎరి పుచ్చకాయలు ఆ ఎరి పుచ్చకాయలు నిమ్మకాయలు ఇది బొరుగులు తీసుకొని ఆ శ్మశానంలోకి వెళ్ళినప్పుడు అవి చల్లుతూ ఉండాలి వాటికి ఈ బేతాత్మలకు. ఎందుకంటే ఈ మనిషి మీదకి దాడి చేయకుండా
ఈ మంత్రం చదువుతున్న వాడి మీద దాడి చేయకుండా ఏం చేయాలంటే వాడు చల్లినప్పుడు ఈ బేతాత్తులు ఏం చేస్తాయంట అండి. ఇప్పుడు నేను చేసేది ధర్మమా అన్యాయమా? ఒకసారి మీరు చెప్పాలి. నేను చేసేది ధర్మమా అన్యాయమా? ధర్మం ఎక్కడుందండి? అదే మీ తప్పుడు బాధ. నేను చేసేది అన్యాయం, మా అమ్మ చేసేది న్యాయం. ఏం చేస్తుందంటావా? ఆమె ధర్మం చేస్తుంది, నేనేం చేస్తున్నా? అన్యాయం చేస్తున్నా. అన్యాయం చేసేది ఒకటి దగ్గర ఏముంటాయంట? వేతాత్మలు పనిచేస్తాయి, దుర్మార్గమైన ఆత్మలు పనిచేస్తాయి. ఎవరిని అన్యాయం చేయాలా, ఎక్కడ పాడు చేయాలా, ఎవరిని ఏం చేయాలని ఏం చేస్తారంట? ఇప్పుడు మనం పక్కింటోడు అనుకోండి, వాడు కొంచెం ఎదుగుతుండ అనుకోండి, బాగా భార్య బిడ్డలు కోడలు కొడుకు మరి భార్య పిల్లలు బాగా వాళ్ళు పచ్చగా ఎదుగుతుండండి, మనకు అన్నీ ఏం చేసిద్దంట? వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు. ఎందుకు వీడు పచ్చగా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు. ఆ కోడలకి అత్తకు బలి సమాధానం ఉంది, కొడుకు తండ్రికి బలి సమాధానం ఉంది. వీళ్ళ మధ్యలో ఈడెవడంట? ఈ భేదాత్మ కలిగిన వాడు. ఈడేం చేస్తారంటే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే వాళ్ళు ఎప్పుడు విడిపోయిందో ఈడేం చేస్తాడు? సంతోషపడతాడు. వాళ్ళ కుటుంబం బద్దలైపోయింది. ఏ భేదాత్మ. నీలో నాలో అన్యాయం ఉంటే ఈ రోజు నుంచి ఆ అన్యాయం తీసేసుకో. నీ కుటుంబంలో భేదాత్మలు ఉండవు. నువ్వు నిజమైన కైతుడు అయితే, నిజంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, నువ్వు నిజంగా ప్రభువుని అంగీకరిస్తే. ఏమండి, ఎందుకు ఈ పుస్తకం చదువుతున్నంటే ఈ బైబిల్లో ఉన్న పుస్తకాన్నే నేను చదివింది. ఈ బైబిల్లో ఉన్న పుస్తకాన్నే దాన్ని మేము తిరిగేసి చదివి ఆ పుస్తకం ద్వారాగా కొన్ని కార్యాలు చేస్తా ఉన్నామంటే. నేను ఎందుకు ఈ మాట చదువుతున్నంటే చిన్నపిల్లలకు జ్వరం తగిలిద్ది. ఏమిటంటే చిన్నపిల్లలకు జ్వరం తగిలిద్ది. జ్వరం తగిలినప్పుడు ఆ బిడ్డలు మనం ఏం చేస్తామంటే అక్కడ ఆ శ్మశానంలోకి వెళ్ళి కష్టపడి దాన్ని ఆ చెల్ల పెంకును తీసుకొచ్చి ఆ చెల్ల పెంకును బాగా రుద్ది దాన్ని తెల్లగా చేసి నల్లగా వచ్చింది. రుద్దే కొద్ది కాట్ల పెంకు ఏమొచ్చింది అంటే వచ్చిందంట నల్లగా వచ్చింది. దానికి 2 పూసలు తెచ్చి ఒక జీడికాయ తెచ్చి దాన్ని కట్టి మనల్ని ఇక్కడ అమ్మడానికి వస్తారు. రోడ్లు అమ్మటి, అమ్మ మీ పిల్లల పాటు తగిలినా, మీ పిల్లల జ్వరాలు తగిలినా ఇగో ఈ కట్టని నేను వస్తారు అండి. అట్ట అంతరాలు వేసి బతికేవాడిని. ఈ నుంచి ఏం చేస్తుందంటే ఎక్కువైపోతుంది. ముందు తల్లికి కొడుక్కి పడుతులా, భార్యకు బిడ్డలకి పడుతులా. కానీ ఇంత పని చేసిన భార్య అమ్మ నువ్వు నా కాడొద్దు, నువ్వు మా అమ్మ పార్టీలో పోయినావు, నువ్వు నా దగ్గరికి వద్దు పొమ్మంటే పోవటంలా. ఇదో సమస్య. మా నీ పార్టీ మారినావు కదా, నీ అత్తమ్మడి పోయినావు కదా, నీ పిల్లలు తీసుకొని పోయినావు కదా, నువ్వు మళ్ళీ నీ అత్తగాడికి పోయి మీ అత్తగారిని ప్రార్థన చేసుకోంటే అత్తగాడికి పోవటంలా. నాకెందుకొని నేను మళ్ళీ నీ కాడికి అవుతాను. పూజ చేయమంటే నువ్వు చేయటం లేదు, అంటే మంత్రాలు చదవమంటే చదవటం లేదు. నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆ దేవుడిని నేను కొలుతు, కానీ ఈ దేవుడిని కర్రలు తీసుకోపో, గడ్డపులు తీసుకోపోతే ఇక్కడికి పగిలిపోయింది. అసలు వాళ్ళందరూ అరే నువ్వు గుడ్డు అమ్మడుచురా అన్నాడు. భార్యను ప్రేమించేవాడిని కాదు, పిల్లల్ని ప్రేమించేవాడిని కాదు, పిల్లలకు అన్నం పెట్టేవాడిని కాదు. ఏమండి, ఏదన్నా డబ్బులు దొరికితే తాగి కక్కాయ దొడ్లు కనపడిపోయాను. ఆ కక్కాయ దొడ్లలో ఏనుండి 10-12 అయితే ఎవరు భోజనం పెడతారు. ఆ కక్కాయ దొడ్లు ఏదైనా దొరికింది అనుకోండి, ఏదన్నా ఆ బొజ్జట్లు తీసేసి మొత్తం ఆ కక్కాయ దొడ్లు ఇస్తే ఆ కక్కాయ దొడ్లు అన్నం తీసుకొచ్చుకొని కూర్చొని తినేవాడిని. చాలామంది పురుషుల్లో ఇనే వాళ్ళల్లో ఇప్పుడు నా సాక్ష్యం వినే వాళ్ళు చాలామంది పురుషులు తాగుబోతులు అదే పని చేస్తుంటారు. కొంతమంది ఏమా చెప్పండి, ఈ స్థితిలో నేనున్నా, ఈ బాధల్లో ఉన్నా, ఈ కష్టాల్లో ఉన్నా, కానీ ఈ శ్రమల్లో ఈ బాధల్లో ఉన్నా, కానీ దేవుణ్ణి శుద్ధించాను కదా, దేవుణ్ణి ఆరాధించాను కదా, ప్రభును అంగీకరించాను. ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఒక వ్యక్తి పిడుగుబడి చనిపోయింది. ఏమైందమ్మా? పిడుగుబడి చనిపోయింది. ఆయన అన్నాడు 25,000 రూపాయల డబ్బులు ఇస్తాం, ఆ శవాన్ని నువ్వు తీయాలన్నాడు. ఏమన్నా 2 సాయిబులు 2 ముత్రాసులు తీసుకుని ఆ శ్మశానంలోకి వెళ్ళే 1 గంట వెళ్ళి అక్కడికి పోయి ముగ్గులేసి అక్కడికి వెళ్ళి మొత్తం చేసి ఆ శవాన్ని తీసేటప్పుడు వీళ్ళు నేను అన్న అరే ఇది లేడీస్ శవం అనుకోండి, ఇది పాత శవం, ఇది పాతది, ఈ గోరి పాత గోరి, అది కొత్తగా ఉంది, ఆ సామాధి మనం దుగుదామంటే వీళ్ళందరూ అది కాదు, నేను మందు ఎక్కువైపోయింది ఇదేనా. ఏమండి, చక్కగా ఆ శవాన్ని తవ్వి ఆ మట్టి మొత్తం తీసి ఆ శవాన్ని పైకి లేపిన తర్వాత ఆ శవం వేడి చేసావు.
ఆ ఆర్ఎంబి డాక్టర్ని పిలిచి, సార్ ఇదిగో మీరు చెప్పిన శవాన్ని మేము లేపేశాం, ఇదిగో ఈ శవాన్ని తీసుకొని పోతున్నాం అంటే ఆ డాక్టర్ వచ్చి అన్నాడు, ఇది పనికిమానుడా, ఈ శవము లేడీ శవం, ఇది ఏడ్చి జబ్బు చచ్చిపోయిందిరా, దీని జబ్బు మన దొరుకుతుంది, బూట్ చేయండి అన్నాడు. ఏం చేయాలా? మళ్ళీ ఏం చేయాలి? శవాన్ని ఉంచాలి కదా, మళ్ళీ బూడిపోయారు కదా. బూడిపేసిన తర్వాత మళ్ళీ ఆ శవాన్ని తీసి, ఏ శవం అంట? ఈ పిడుపడి శవాన్ని తీసి దీన్ని కష్టపడి అంత చేసి తర్వాత ఈ శవాన్ని తీసుకొని ఆటోకి ఎక్కించి ఆటోలో కూర్చోబెట్టి ఒక తిండేసి శుభ్రంగా దానికి మనం బతికిన మనిషికి చేసినట్టు చేసినాం, చచ్చిపోయిన వాడికి బతికిన మనిషికి చేసినట్టు చేసినాం. కానీ వాడి పాపం అక్కడికి పోయిన తర్వాత ఇనుము ఎక్కడ తగిలింది ఆ శవం పనికి రావాలి. ఏమైపోయిందంట? మేము భక్తులం ఈ శవాన్ని ఈ శ్మశానంలో పోయి శవాలను తీసి ఈ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మాకు ఏ దెయ్యం పట్టిద్దో, ఏ శాతాన్ని పట్టిద్దో, ఏది పట్టిద్దో పోగొత్తుని మేము భయపడి ఏం చేసినామంటే పరిగెత్తుకుంటూ పోయినాం. ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ ఆంజనేయ స్వామి గుడిలో పోయి ఆంజనేయ మమ్మల్ని కాపాడు, ఆంజనేయ మమ్మల్ని కాపాడు, ఆంజనేయ మమ్మల్ని కాపాడు, అయ్యా మేము చేసినాం, కాపాడు 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 అని అంటుంటే అక్కడున్న ఆయన అంటాడు, ఆ పూజారి అంటాడు, అరే మీరు గుళ్ళోకి వచ్చి ఏం చేస్తున్నారా? ఏం చేసేది ఏముందండి, మేము దండం పెట్టుకుంటున్నాం, మేము ఆయన మమ్మల్ని కాపాడని దండం పెట్టుకున్నాం అంటే ఆయన అంటాడు, మరి మీరు దండం పెట్టుకుంటాను కూర్చున్నా, గుళ్ళో గంటలు దిగిపోవడానికి వచ్చురా. ఈయనకు ఒక అనుమానం, మాకేముందంట, ఈ శ్మశానంలో పోయి ఈ శవాన్ని లేపినాం, ఈ శవాన్ని వాళ్ళకి పట్టించినాం, ఏం చేయాలి మా బాధ ఎందుకని మేము అల్లాడుతుంటే ఈయనేం చేస్తానంట అండి. ఈయన మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆ పెద్ద డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆ పెద్ద డాక్టర్ అన్నంట, అరే ఈ శవం పనికి రాదురా అన్నట. ఏం కాదంట, ఇది పనికి రాదురా అన్నట. ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయాలండి చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఈ శవాన్ని ఏమంటే చెప్పండి, ఈ శవాన్ని ఏం చేయాలా? మళ్ళీ తీసుకురావాలి కదా. అబ్బాయి మీరు రాము, మా భయం వస్తుంది, ఈ శ్మశానంలో మీరు రాము, మేము నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపోయినంటే ఏమన్నాడు, అరే మీకు ఫుల్ బాటిల్ తెస్తున్నా, 2 ఫుల్ బాటిల్ తెస్తున్నా, ఇదిగో బిర్యానీ తెస్తున్నా, కష్టపడి తెస్తున్నా, మీరు రాండి అన్నాడు. ఏమంటే తాగుబోతుడు ఊరుకుంటాడా? అది ఆలోచించండి, తాగుబోతుడు ఊరుకుంటాడా? సరే రా సార్ రండి, మేము ఇక్కడే ఉన్నాం రమ్మని పోయినవండి. దేవుని పెట్టాలా పోయి ఈ శవాన్ని తీసి శుభ్రంగా ఆ గోరి పెద్ద గొంత తీసి ఆ గొంతలో తీసి చక్కగా బేర్చిన తర్వాత మరి ఈ శవం కడుపు పైపోయింది తెలియలే ఏమండి, లేకుంటే అక్కడున్న ఏదన్నా శక్తి ఏం చేసిందంట, బలి ఉన్నది అండి, ఏమందంట అమ్మా, బలి ఉన్నది. ఈ వచ్చిన ఆర్ఎంబి డాక్టర్ ఈ ఆటో డ్రైవర్ లేడు, అడ్రస్ లేరు. నా పక్కన కూర్చున్న ఈ ముత్తరాజులు ఇద్దరు, ఈ సాయిబులు ఇద్దరు లేరు, అడ్రస్ లేరు. శ్మశానంలో ఎవరంట? నేనే. ఇప్పుడు నేనేం చేయాలి? శ్మశానంలోనే వీళ్ళేమో నలుగురు పోయి ఒక రేక్ కంపలు పడిపోయింది, ఒక ఇద్దరు, ఒక ముగ్గురు పోయి ఒక రేక్ కంపలు పడిపోయింది, 4 ఆ రేక్ కంపలు ఉండరు. ఏం చేశారంటే ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నాకు వచ్చింది భయం, అయ్యా వీళ్ళు చూడకపోతే వీళ్ళు ఇటుపోయినరు, ఈ ఆర్ఎంబి డాక్టర్ లేడు, ఈ ఆటో డ్రైవర్ లేడు, ఈ న్యాయముడు వచ్చిన ఇద్దరు లేరయ్యా, ఏం చేయాలా అని నేనేమనుకున్నాంటే చచ్చిపోయిన మా అయ్యకి దండం పెట్టుకుంటున్నాను. ఎవరికి అమ్మ, ఎవరికంట? ఇవన్నీ పోయినాయి, మంత్రాలు పోయినాయి, సాయి ఇవన్నీ పోయి ఎవరికి దండం పెట్టుకున్నా? అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావో నన్ను కాపాడు, అయ్యా నేను ఒక్కనే ఉన్నా, వీళ్ళందరూ పోయినారు, నాకు కాపాడమంటే చక్కగా ఏం చేసినట్టయితే చక్కగా శ్మశానం నుంచి చిన్నగా వచ్చాక వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు కంపలు ఉండరండి. అయినా నిబ్బరంగా ఉండరా, నిబ్బరంగా లేరా చూద్దామని ఊరికి ఏం చేసినట్టే ఇట్లా టచ్ చేశా, ఊరికి సొక్కే పట్టుకున్న వాళ్ళ కంపలు ఎరక్కపోయిన వాళ్ళు అన్నది. నేను అనుకున్నాను, ఓరి నాయన మీరేం చేస్తున్నారు అని, మీ దండం పెడుతూ మమ్మల్ని చేయకపోతుంది. నేను మంత్రిని కాదు కదా, నేను మనిషినే కదా. వీళ్ళు ఏమంటారంట? ఏమో చెప్పండి, వీళ్ళు ఏమంటారంట?
వీళ్ళు ఏమనుకుంటారంటే పోలీసులు వచ్చి ఎవరో పట్టుకురు, మమ్మల్ని పట్టుకురు, మరి నాయన నీళ్ళు ఏం చేస్తున్నాడా, ఏమి చేయలేదు, మీరు దండం పెట్టుకుంటారు వీళ్ళు. నేనేం చేస్తానంటే ఇంకొంచెం వీళ్ళు ఏం చేస్తున్నాడు, గట్టి పట్టి సొక్కాలు అవుతా వీళ్ళు ఇంకా కొంచెం పెట్టేస్తానండి. అమ్మా అంత భయంకరమైన వాడిని, అంత భయంకరంగా పోయేవాడిని శ్మశానాల్లో, అంత భయంకరంగా చేసేవాడిని. ఏమండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నా జీవితంలో మలుపు రాబోతున్నాడు దేవుడు బిడ్డ. నేను 2014లో నేను మీకు కాపాడదండి ఏమనుకోదు, నేను టీడీపీలో బీసీ కార్పొరేటర్ చేశాను. అప్పుడు ఉమ్మడి తెలంగాణ మన ఆంధ్ర ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు నన్ను 24 జిల్లాల మీదకి ఆనాడు చంద్రబాబు నాయుడు మామూలుగా బీసీ కార్పొరేట్గా నాకు ఇచ్చిందండి. దేనికి ఇచ్చిందంట ఏమో ఇచ్చింది. అయితే ఈ 2014లోకి వచ్చాక నేనేమన్నంటే నాకు కోట కావాలండి అని అడిగాను. అయినండు నేను కోట ఏరే వాళ్ళకి మాట ఇచ్చా, నువ్వు ఏదైనా ఉంటే మందు అమ్ముకోమన్నాడు. ఏమనుకున్నా ఏమో మందు అమ్ముకోవాలి. అసలే తాగిపోతాడు, మందు కొట్టి ఎట్టడదో చెప్పండి ఒకసారి అంటే చెప్పండి, ఎట్టడదంట మందు కొట్టిస్తే వాడు యక్షలు విడిగా మందు. అప్పటికి ఒక మా అమ్మగారు అనేది, నా భార్య అనేది, అయ్యా దేవుణ్ణి నమ్ముకో, ప్రభువుని నమ్ముకో, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇదిగో పిల్లలు నీకు దూరం అయిపోతున్నారు, నేను నీకు దూరం అయిపోతున్నా, నీలో ప్రేమ లేదు, నీలో ఏం లేదు, అందుకు కాబట్టి ఆ తాగుని విడిచిపెట్టేసి ఆ మందు తాగాకు, ఇదిగో సరదాగా మనం బతుకుతాను. ఈరోజు చాలామంది భార్యలు అదే ప్రకారంగా తన భర్తలకు అంటున్నారు, అయ్యా మనం ఈరోజు మన పిల్లల కాడ మనం ఉందా చక్కగా బతుకుతాయి, ఇదిగో పక్కింటి చూడు అట్టు బతుకుండో, ఆ భార్య బిడ్డలు చూడు అట్టు బతుకుండో అని చక్కగా ఆ భార్య ఎంత చెప్పినా ఆ తాగుబోతుడు వింటాడా అంటే చెప్పండి, వింటాడా? ఇండు. ఇప్పుడు ఎన్ని రోజులైనా ఇండు. నా జీవితంలో కూడా నా భార్య ఎందుకు చెప్పినా నేను వింటంలా. నా భార్య అయ్యా మన దేవుణ్ణి నమ్ముకున్నా, మన దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎంతో మనకు నమ్మకమైన దేవుడు రావంటే నేను నీ దేవుడిని నమ్మనే. అప్పుడు ఒక నేను నమ్మలేదండి. యేసు ప్రభుని అసలు అంగీకరించిన దూచిలో అవకులు పెట్టేస్తున్నా కానీ యేసు ప్రభు నేను నమ్మలేదు. అంత శక్తిలో ఉన్నా, అంత భయంకరం శక్తి. వాక్యం అంటే చెప్పేవాడిని కాదు. ఆ ఉద్యోగాన్ని ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి రోషన్ కుమార్ గారు, ఆయన చాలా 24 జిల్లాల్లో వాడబడతాడు, మంచి దైవజుడు. ఈ యూట్యూబ్లో గొప్ప తప్పన్న పాట వచ్చింది, యేసు కీర్తన పాట, కారుతున్న రక్తంలో వచ్చింది ఆయన పాటల్లో. అంత జీవితం కలిగిన పాటలు పాడాడు ఆయన. అనేది నేను ఒక రోజుగా గోచిగా నువ్వేంద్ర నాకు చేసేది, నా ఆత్మలు అనుకునేది, ఒక రోజుగా గోచిగా నువ్వేంద్ర నన్ను చేసేది, నువ్వెంత దైవజనుడితే కావచ్చు అనేది ఒక ఉంగరం పెట్టి ఎగతాలు చేసేది ఆయన ఏలం చేసేది. ఆయన అనేవాడు, ఏదో ఒక రోజు నేను దేవుడు పట్టుకుంటాడు, ఇదిగో నా శాపలకు మొత్తం నేను నిజమైన దేవుడని ప్రకటించే రోజు ఒక రోజు ఉన్నాడు. వేసే సపట్టుకుంటా ఎవరన్నంట చూద్దాం లేపో, అంతవరకు దానికి వస్తే చూద్దాం లేపో, మా దేవుడి కంటే నీ దేవుడు గొప్పడే, చూద్దామా నన్ను మారితే మీ దేవుడు గొప్పడే ఉంది సవాల్ చేసేవాడు. చాలా ఇంత కీర్తన గ్రంథాలు అన్నట్టు నా దేవుడే గొప్పడు, నీ దేవుడు పటికి పల్లడే అనేవాడు. ఆ స్థితిలో తిరుగుతున్న సమయంలో మా అమ్మగారు అంటది, అరే నువ్వు ఏం పోగొట్టుకుని నీకు తెలియదు అంటే, నా ఆరోగ్యం పాడైపోయేది. కానీ తాగితే ఏం పోతుంటే కిడ్నీలు పోతాయి. అమ్మ ఏమైపోద్ది? చాలామంది భార్యలు భర్తలు చెబుతూ, ఎందుకంటే నేను మాట చెబుతున్నట్టే, నేను ఒక ఆయనకు 370 కోట్లు ఉన్నాయి. ఎంత? 370 కోట్లు. ఆ 370 కోట్లు ఉన్న ఆయన ఏం చేసిందంటే, మరి ఆయన డబ్బు కొరకు ఆలోచించిందో తెలీదు, లేదు ఆస్తి కొరకు ఆలోచించిందో తెలీదు, లేదు ఆయన దేనికన్నా ఆలోచించింది లేదు, ఈయన నిద్రలో ఆలోచించి నిద్రలోనే ఏమో దట్టపోయింది ప్రాణం. ఈ భార్య వచ్చాడుది, అయ్యమ్మ నువ్వు సంపాదించిన డబ్బు ఎవరికి తెలియదంటే ఆ డబ్బు అంతా ఎవరి పాలైపోయింది అని చెప్పండి. ఇందాక నేనేం చెప్పా, ఈ పుస్తకం ఎక్కడైతే ఉండదో, అన్యాయం ఎక్కడైతే ఉండదో, అప్రమాణం ఎక్కడైతే ఉండదో, వారి మధ్యలో ఏం తిరుగుతాయంట? బేతాత్మలు. ఏమంటాయంట అని చెప్పండి, ఏం తిరుగుతాయంట? బేతాత్మలు. ఈ బేతాత్మలు ఎప్పుడైతే మనం బంధిస్తామో, కైతులు అన్న వాళ్ళం ఎప్పుడైతే ఈ బేతాత్వాలు మనం బంధిస్తామో, ఈ బేతాత్వాలు మనలోకి రాకుండా ఉంటాయో, ఈ బేతాత్వాలు ఎప్పుడైతే మనం బంధిస్తామో అప్పుడే నిజమైన కైతులు మనం గుర్తు పెరిగిందండి. దేవుడు పెట్టాలి. చేతుల పైకి తల్లి
ఈ పాస్టర్ గారు మీకు చేతులు ఎత్తి చూపిస్తారు ఇట్టాను హల్లెలూయా హల్లెలూయా ఇట్టు కాదు. ఎట్ట కొట్టాలా? మా సంఘంలో ఎట్ట కొడతారంటే ఈ ప్రకారం కొట్టేస్తాను నేను. ఈ ప్రకారంగా ఇటు కొట్టండి ఒకసారి, మీ చేతులు నొప్పి తీయాలి, గట్టిగా కొట్టాలి. ఇట్లా కొట్టాలి, ఇటు గట్టిగా కొట్టాలి. ఏమంటాలా? గట్టిగా అట్టు కొట్టాలి. సపరేట్ మందిరంలోకి వచ్చినాక ఏం చేయాలా? సాధారణంగా జయించాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన కంటే ముందు సప్పట్లు కొట్టాడు చంపాలి. ఎవరిని చంపాలా? సాధారణంగా ఏం చేయాలా? నేను మంత్రాలు చదువుతున్నా కానీ మా అమ్మ ఏం చేస్తుందంట, స్తోత్రం కొడుతుంటే ఏమవుతుందంట, సాధారణంగా ఏమైపోతున్నాయంట. ఇప్పుడైనా తెలుసుకోరా మీరు? తెలుసుకోండి. ఎదురోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఆయన, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, బాగానండి, మీరు నవ్వద్దు, నవ్వద్దు. ఆ పాస్టర్ గారు ఏం చేసిందంటే సువార్త పోయేస్తున్నాడు. బాగా మధ్యలో చెరువు ఉంది, అటు ఇటు ఈ సర్కార్ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఉన్నాం. నేనేం చేసినంటే ఇప్పుడు లేడీస్ కొనుక్కొచ్చుకొని పెట్టుకుని జల్లెక్కు ఉంటాయి, లెగ్గు ఏదో అంటారు దాన్ని. దాన్ని ఏం చేసినంటే తలకు పెట్టుకొని ఓ తెల్ల చీర కట్టుకొని 2 బోరలు తెచ్చి ఏడవ బోర పెట్టుకొని శుభ్రంగా ఏం చేసి 2 కుక్క పొల్లన్నీ కొట్టలు అమ్ముతారు. ఆ పొల్లు తెచ్చుకొని ఏడ ఫండ్ పెట్టి బాగున్నానమ్మా, నేను చేసిన పనులు మీకు చూస్తుంది. రాత్రి 10 చెప్పేస్తా, మీరు దిగులు పడద్దు. ఈ పెట్టుకొని ఈ తెల్ల చీర కట్టుకొని ఈ పాస్టర్ గారు బండి తెచ్చుకొని మంచి స్పీడ్లో వస్తాడు. నేనేం తెచ్చిందంటే అక్కడ కూర్చొని ఈ పాస్టర్ గారి బండిని పడేసి లఘు పడతాడు వెనక్కి. అరే ఏంటి నన్ను చూసి, మనిషిని చూసి ఈయన పరిగెత్తున్నానే, నేనేం చేసి కొంచెం పరిగెత్తున్నా. ఏనేం చేసిండు? యేసయ్యా యేసునామములో కాలిపోల దెయ్యమా, యేసునామములో కాలిపోల దెయ్యం అంటలా ఈయన ఉరుకుతుండు ముందే. ఎంత పెద్ద చూడండి పాస్టర్లలో. బాగా ఆలోచించారు. అచ్చుండి చాలామంది పాస్టర్లు ఉన్నారు. అసలు నిజమైన పాస్టర్ యేసు గురించారు. దెయ్యాలు నల్లగొట్టిందండి. దెయ్యానికి మన మాత్రం పోయింది చెప్పండి. నా దగ్గరికి భలే దెయ్యాలు వస్తాయి. అందుకే ఇందా నేను చెప్పా, అమ్మా దెయ్యాలున్న మాంత్రిక శక్తులున్న నా దగ్గర ప్రార్థన చేస్తా పాత ఏం చెప్పాను. ఏం పాతండా? ఏనేం చేస్తుండు? ఈ జడ ఇటు పెట్టి ఈ తెల్ల చీర కట్టుకొని అన్న అంటలా ఈయన పట్టుపడతాం దాదాపు 5 కిలోమీటర్లకి. ఎన్ని కిలోమీటర్లు? నిన్నప్పుడు చెరువు కట్ట మీద కూర్చొని అరే నిజమైన పాస్టర్ కాదు నువ్వు. నిజమైన పాత్రి యేసుక్రీస్తు నామంలో దెయ్యమా కాలిపోవాలంటే అది నిలువుగా కాలిపోయింది అన్నాడు. యేసు సపోర్ట్ ఉంటాను. ఏమైపోయింది? ఇప్పుడు వీళ్ళు మాకు ఇటు భార్యకు ఇటు తల్లికి నాకు విరోధమే. ఇప్పుడు విరోధంగా నడుస్తుంది, విరోధంగా మాట్లాడుతున్నాం. మా ఇంత వద్దంట. నేను నీ ఇల్లు కదరా మా ఆయన సంపాదించినట్టు. ఎవరంట? ఈ ఇల్లు నువ్వు సంపాదలేదురా, ఈ ఇల్లు మా ఆయన సంపాదించు, నేనుంటా నా దక్కుగా నీకే దక్కట. నేనేమంటా ఇది మా నాన్న సంపాదించింది, నీకేమైపోయింది పొమ్మంటే పోవటం లేదు. ఇంకా సంఘం ఎక్కువైపోతుంది, నేను తగ్గిపోతున్నా. సంఘం ఎక్కువైపోతుంది, నేను తగ్గిపోతున్నా. నాకు అనుమానం అవుతుంది. ఏమి కింద సంఘం ఆత్మలు రక్షింపబడుతున్నాయి, నా కింద ఆత్మలు తగ్గిపోతున్నాయి. నేను ఇంకా తాగిపోయి ఆత్మలు మొత్తం ప్రార్థన పోతున్నాయి. ఏంటంటే నేను తెస్తున్న ఆత్మలు మొత్తం మారుతుంది. ఎవరు మారుతుందంట? ఏమో దేవుళ్ళో మారుతుంది. వాళ్ళంటుండ్రు ఒక నాయన మా భర్తలు ఎంత నువ్వు పాడు చేస్తున్నావు, ఏంటి నాకు దుర్మార్గం చేస్తున్నావు అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నంట, ఇప్పుడు మా ఇంటికి ఏమొచ్చిందంట, బ్యాండీ కొట్టే వచ్చింది. అంతకుముందు ఆడిపోయి స్వార తెచ్చుకొని ఒక్క క్వార్టర్ తాగి అట్ట తిరిగేవాడిని. ఇప్పుడు ఏమొచ్చిందంట, బ్యాండీ కొట్టే మా ఇంటికి వచ్చింది. బ్యాండీ కొట్టే మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన నువ్వు ఊరుకుంటున్నా. అరే నువ్వు మందాగరా, అరే నువ్వు మందాగరా. ఒక స్కూటీ ఉంది, ఇది తొక్కటం, దాంట్లో మందు వేసుకోవటం, ఆ ఇంటికి అడిగిపోవటం, ఆ భార్య ఉండి పిల్లలు ఉండి తాగరా, తాకపోతే నా మీద ఒట్టరా. ఎవరి మీద? తాకపోతే నా మీద ఒట్టరా అంటే ఈడు చూచి గుట్టకలేచి ఈడు అంటాడు, మా ఆవిడకి మాట ఇచ్చాను. అరే మా ఆవిడ చచ్చిపోయిందా? ఓ బోల్డ్ మాటలు ఇచ్చాను. మా ఆడలు చచ్చిపోయిందా? నా పిల్లలు చచ్చిపోయిందా? నీ భార్య చచ్చిపోద్దా? మా భార్య చచ్చిపోద్ది కదా, చచ్చిపోయింది నీ భార్య తాగురంట. ఓ నిజమేనాన్ని. ఈడు పెగ్గేసిన పాటికినే 4 పెగ్గులు అడుగుతాడు. వీడు 1 పెగ్గుకి మనం ఇచ్చేది, ఈడు ఎన్ని పెగ్గులు తాగుతాడంట?
ఉచితంగా ఒక పెగ్గు వీడికి మనం ఇస్తే ఈ 4 పెగ్గులు తాగితే అప్పుడు మనకు లాభమా వాడికి లాభమా? అని చెప్పండి. ఎవరికి లాభమా? అని చెప్పండి. ఈ సూచి అంత ప్రేమించినా, ఎంత భార్య అంత ప్రేమించినా ఒక రోజైనా ఏమంటే బాధ ఉంటుంది కదా, హృదయంలో బాధ ఉంటుంది. ఎందుకు ఈ మొగుడి దగ్గర కాపురం చేసేది, ఎందుకు ఈ మొగుడి దగ్గర ఉండేది అని పక్కమ్మ వాళ్ళు చెబుతారు. ఎవరు తాగుబోతుడు భార్య ఉందనుకో ఏమంటారంటే ముందు వచ్చి, ఏమన్నా వాళ్ళు ఏం చూసుకొని బతుకుతున్నావు, అందుకని ఏమంత అందగడిపోతే దొరకడండి నీకు, ఎందుకు వాడి దగ్గర చూసుకొని ఏం చూసుకొని బతుకుతున్నాడు. కానీ ఏం మనుషులు ఏమంటుందంటే, ఈయన నేను పెళ్లి చేసుకున్నా, ఈయన నాకు 3 ముళ్ళు వేసిండు, ఈయనమ్మడి చచ్చిపోయిన వరకు ఈయనతో చచ్చిపోవాలి, సత్య ఈయన నేను చంపడమా లేకుంటే వాడి చేతులు నేను చచ్చిపోవాలంటే నీతి కలిగిన ఆడగుతురు వాడితోటే చచ్చిపోయింది. నేరన్నా చింటూ చెప్పండి. ఏమా ఏం చేస్తారంట ఇప్పుడు? ఏమో ఏం చేస్తుందంట, మా భార్యకి ఒక ఎంతమంది చెప్పినా ఎంటలా వాళ్ళు వచ్చి, తల్లిదండ్రులు వచ్చి, అన్నదమ్ములు వచ్చి, సమత్వనులు వచ్చి, అక్క ఎందుకు అక్క వాడి దగ్గర ఏం చూసుకొని అప్పులు బాగాలేపోయాడు, అంత డబ్బు లేదు ఏం లేదు, అందుకున్న ఆస్తి మొత్తం పోయింది. ఎందుకక్క అంటే నేను బతికితే వాడితోటే బతుకుతాను. ఎవరితో బతుకుతాడా? నా ఆత్మ అనిపించింది, ఇంకా ఇది పొమ్మంటే పోటోలా, ఇంకా నువ్వు పొమ్మంటే పోటోలు అంటే పాత భార్య ఏమని చెప్పండి. చాలా తాగుబోతులు అంటారు, ఏమైనా నువ్వు తాగుతున్నావు మా అమ్మగారి ఇంటికి పోతానంటే నువ్వు పోమంటాడు, ఏం బాదు, నువ్వు పొమ్మంటాడు, ఏం బాదు, ఎన్ని రోజులు పొమ్మన్నా నువ్వు పోవేందా అంటాడు. సరే నీ పాపం బండి రోజు ఒక రోజు బండిద్దిలా అంటది, కానీ పోయిద్దా? పోతే ఉందను మళ్ళీ ఆత్యం చేస్తాడు, ఈ పిల్లలు ఏమైపోతారో వీళ్ళు ఏమైపోతారో భగవంతుడా, ఇదొక బాధని ఈ భార్య ఆ భర్త కొరికే చూస్తాడు. కానీ ఆ తిక్కలోడు ఈ భార్య నా కొరికే పోతున్న ఆ తిక్కలోడు కొంతమంది తాగుపోతుంది, తెలుసుకోరు. ఎక్కడ తెలుసుకుంటారా? తెలుసుకోరు. వాళ్ళదే స్వర్గం, వాళ్ళదే లోకం. నా లోకం ఒక అట్నైపోయింది. ఇప్పుడు భార్య ఎన్ని చెబుతున్నా ఇంతలా నా లోకం అయిపోయిందంట, నాదే లోకం. నేను ఏ లోకంలో ఉందంట? స్వరాయి లోకం. మా అమ్మ ఏ లోకంలో ఉందంట? పరలోక రాజ్యం. ఏ లోకం చెప్పండి? ఎవరంట? ఇద్దరిలో మార్పు చూడండి. నాదే లోకం స్వరాయి లోకం, మా అమ్మది ఏ లోకం? పరలోకం. ఇప్పుడు ఈ లోకానికి పోయిన వాళ్ళు రత్యం పడతారు, నా లోకానికి వచ్చిన వాళ్ళు నరకానికి పోతారు. అందుకే యేసుక్రీస్తును ఈ లోకం మీద ఉన్న సర్వ పాపములు మోసుకొని పోయిచ్చే దేవుని కోరుకున్నాడు. ప్రయాసపడి భారం మోసే జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి. ఎవరి దగ్గరికి పోతే విశ్రాంతి కలుగుతుంది? నా దగ్గరికి వస్తే కష్టాలే వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఇల్లు విడుదల కలుగుతున్నారు. కానీ మా అమ్మ దగ్గరికి పోతే ఏం పోతున్నాయంట? వాళ్ళ కష్టాలు తొలగిపోతున్నాడు. దేవుడు పెట్టారా పట్టాలు కట్టేస్తారు. అటు స్థితిలో ఉన్నా. అయితే ఈ 2014లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో, ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రితో నేను 3 సార్లు మీటింగ్ మాట్లాడానండి. ఈరోజు ఒక మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నా మీద ఇప్పటికి ఆయన చాలా గౌరవం. నేను పిలవపోయినా నాకు కోట ఇచ్చాను. నేను యేసు ప్రభువులు పోయినానండి. నాకు యేసు ప్రభువులు నమ్ముకున్నా. నేను పార్టీలో రావట్లేదు, ఆ పార్టీలకు నేను దూరం అయిపోయినా, అందరూ గుడ్ బై చెప్పినా ఏసే పార్టీలో నేను పోయినట్టే కాదు. నువ్వు నేసిన కష్టానికి నీకు నేను పాట అవుతున్నాను చెప్పండి. తర్వాత ఈ మందు తీసుకుని పోతుంటే ఈ ఉన్న అక్కగారు ఏమంటానంట, వీడు ఎప్పుడు చచ్చిపోతారా, వీడు ఎప్పుడు నాశనం అయిపోతారా, ఆ కొట్టుకాడికన్నా పోయి తాగి చచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ డైరెక్టర్కి ఇంటికే తెచ్చిస్తుందని చాలా ఘోరంగా మాట్లాడేది స్త్రీలందరూ. అప్పుడు నా భార్య అన్నది, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నా అంటే అమ్మ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అన్నది, అయ్యా మీ భార్య వెళ్ళిపోతుంది, ఊరిలో పౌరుషంగా బతికినావు, ఈరోజు ఒక నీ ఎదురు లేకుండా బతుకుతున్నావు. ఈరోజు నీ భార్య పోతే ఆ భార్య ఎందుకు పోయింది, దేనికి పోయిందని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. నీ భార్యను నువ్వు పోయి తీసుకొచ్చుకుంటే అప్పుడు ఏమన్నా నా భార్య నా మీద ఇష్టం ఉంటే అదే వచ్చింది, లేకపోతే నేను పోనన్నాను. తర్వాత నా తల్లిగారు అసలు ఏం చేయాలమ్మా, అంతవరకు ఒక నేను మాట్లాడేవాడిని కాదు మా అమ్మగారితో. మా అమ్మకు నాకు విరోధం ఘోరంగా ఉండేది. అశ్విడిది ఆ రోజు నేను మాట్లాడానండి అమ్మగారితో. అమ్మ ఏంది చెప్పమంటే, నువ్వు పశువు తాగితే నీ భార్య ఏమండి. చాలామంది చెట్టు పశువులు కాడికి ఎత్తపోయి భర్తలకు పోపిస్తాం. ఎందుకంటే నా భర్త మారుతాడు, వాడి జీవితం మారిద్ది, కొన్ని రోజులన్నా ఆ మందు మారుకుంటాడు, వాడు ఆరోగ్యం బాగుపడుద్ది, వాడు చక్కగా ఉంటాడండి, ఆ భార్యను చక్కగా అంటాడు. నా తల్లి రోజు చెప్పింది,
చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఆ పసరు తాగటం జరిగింది. ఆ పసరు తాగిన తర్వాత ఆ పసరులు ఏముందంటే ఆ చెట్టు, ఆ పసరు తెచ్చిన చెట్టు కాడ ఆ మిరప చెట్లలో ఈనరిసి మందు కొట్టిందండి. ఆ ఈనరిసి మందు కొట్టిన తర్వాత ఆమె తెచ్చి ఆ పసరు పిండి నాకు ఇచ్చింది. ఆ పసరు తాగిన తర్వాత నేను పాము అనుకోవడం జరిగిందండి. ఏమైపోయిందంట, ఈరోజు నాలో నరాలు బలిగింత వచ్చి చనిపోయే స్థితిలో ఉంటే మా మేనత్త గారి కూతురు వచ్చి ఆ అమ్మాయినది, ఇంకా అక్క ఎందుకు చూస్తున్నావు, ఆ అబ్బాయి చనిపోయే స్థితిలోకి వచ్చిండు అంటే డాక్టర్ దగ్గరికి ఎత్తపోతే ఆయన బతకడే. ఏమండి, ఎవరు బతకరంట చూడండి. మరి ఇన్ని విగ్రహాలకు పూజ చేశా, ఎంతోమంది దేవతలకు పూజ చేశా, ఇంతమంది దేవతలు నేను కొలిచా, ఇంతమంది దేవతలకు నేను పూజ చేశా, కానీ ఏ దేవుడు నన్ను బతికించినా? ఏమండి, ఏ దేవుడిని అయితే చూడండి, మనం చూస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయము